పాదాల చింత వేసుకుంటూ వస్తున్నాను తండ్రికి తండ్రి వచ్చే విధంగా తండ్రి మీరే చూపించుకొని తండ్రి సాయం చేసేయండి ఇంట్లో తండ్రి ఎలాంటి సమస్యలు ముందున్నాయో తండ్రి మీరే గుర్తించండి మీరే కనికరించి తండ్రి సహాయం చేయమని దేవునికి పాదాలు వేసుకుంటూ వస్తున్నాను మీరే కుటుంబ జీవన విధానంలో తండ్రి తోడుగా ఉండండి తండ్రి కనిపించండి సహాయం చేయండి తండ్రి కోరిక అంతట్లో దేవ తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడుతున్నాను తండ్రి మీ యొక్క జీవగల మాటలను తండ్రి విని మేము మర్చిపోకుండా తండ్రి ఈ గడి మమ్మల్ని ఫలింపజేయమని తండ్రి మీకు పాదం వచ్చింది వేడుకుంటూ వస్తుంటున్నాను తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మీ యొక్క మాటల ద్వారా తండ్రి మమ్మల్ని బలపరచమని దేవుని యొక్క పాదం వచ్చింది వేడుకుంటూ మరి పెట్టుకుంటూ వస్తుంటున్నాను తండ్రి మేము తండ్రి సాతానికి దాసులం కాకుండా తండ్రి మీ యొక్క ప్రేమకు ఆశీర్వదించి తండ్రి మీరైతే మేము పాపం చేయకుండా తండ్రి మమ్మల్ని మేము తండ్రి సరి చేసుకునే జీవితాన్ని తండ్రి మాకు మీ యొక్క మాటల ద్వారా తండ్రి మమ్మల్ని హెచ్చరిస్తూ వస్తున్నప్పటికీ తండ్రి దారి తప్పిపోయే మరొక మారు తండ్రి క్షమించడం ప్రభాన మీ యొక్క మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ యొక్క పాలన వస్తున్నాను ప్రభాన మీరే తోడుగా ఉంటుంది నాన్న ఇక కుడికంతట్లో తండ్రి నాన్న వాక్యాల పాటల ద్వారా తండ్రి మీరే తోడుగా ఉండి సహాయం చేస్తున్నామని మీకు పాలన వచ్చేంత వేడుకుంటూ వస్తున్నాను ప్రభాన అక్కడ మీకు జ్ఞాపకం చేసుకుంటాం ప్రభాన తండ్రి దేవనాన్న దానికి తోడుగా ఉండి తండ్రి ఏ విధంగా తండ్రి విన్నవించాలో తండ్రి మీరే దానిలో ఉండి తండ్రి మీరే మీకు మాటల ద్వారా తండ్రి మాతో మాట్లాడుతున్నారు తండ్రి మీరే చూపించుకోండి తండ్రి మీరే అక్కడికి తోడుగా ఉండి తండ్రి ఇంకా సేవలో బలపరుస్తూ వస్తున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి ఇంకా ముందున్న సమయంలో తండ్రి మీరే తోడుగా ఉండి తండ్రి మీరే నడిపించమని తండ్రి మీకు పాలన వేడుకుంటూ వస్తుంటున్నాను తండ్రి ఇక కొడుకంటే తండ్రి మీరే మాకు యజమానిగా ఉండి తండ్రి మీరే మాకు ముందరగా ఉండి తండ్రి మాకు మార్గాన్ని తండ్రి మీరే సరళపరచమని తండ్రి మీకు పాలన వేడుకుంటూ వస్తుంటున్నాను తండ్రి ఇలాంటి సాధారణ శక్తులు అడ్డు లేకుండా తండ్రి మీరే కృప చూపించి తండ్రి బలపరచమని తండ్రి మీకు పాలన వేడుకుంటూ బలపెట్టుకుంటూ వస్తుంటున్నాను తండ్రి మీరే కృప చూపించి తండ్రి ఇక కుడికంతట్లో తండ్రి మీరే తోడుగా ఉండి తండ్రి విజయాన్ని అనుగ్రహిస్తున్నామని తండ్రి మీరే కృప చూపించి నడిపించమని ఇప్పుడు మీకు సహాయం కోరుకుంటూ అడిగి పట్టిందాడు తండ్రి నేను తగ్గించుకుంటే బలమైన మనం హెచ్చేసి మీకో తీసుకు సర్పరిచితనామన్నా వేడుకుంటున్నాను మా తండ్రి కృపా ప్రేంగల తండ్రి చింగల దేవాన్ని బంగారు కళలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నమ్మకమైన దేవుడు నమ్మదగిన దేవుడు తండ్రి మారని మార్పులేని దేవుడు అందుని బట్టి మీకు ఎంతో వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి ఉదయకాలం నుంచి ఇంతవరకు కూడా ప్రభావ మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచినారు సజీవులుగా ఉంచినారు ప్రభావ సజీవులే కదా స్తుతించదని సెలవిచ్చినట్లుగా సజీవుడైన దేవుని స్తుతించినట్లుగా ప్రభావ మమ్మల్ని కూడా మీరు సజీవులుగా ఉంచినందుకే మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్న సంవత్సరం ఆరంభించిన మొదలుకొని ప్రభావ తండ్రి సంవత్సరం అంతట్లో కూడా మీరు తోడుగా ఉంటూ వచ్చినారు తండ్రి దేవ ప్రతి విషయంలో కూడా మీరు సహాయపడుతూ వచ్చినందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి మనం స్తుతిస్తూ కనపరుస్తుంటున్నాం ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకోండి సహాయించిన వారి కొడుకులు కూడా మీరు తోడుకుంటూ వచ్చినారు నన్ను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇది జరిగే పరీక్షలు కూడా స్త్రీల కొడుకు మీరు జ్ఞాపకం చేసుకునే సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి కృప చూపించండి తిరిగేస్తున్నాను బట్టి ప్రభా శ్రీతక్కన బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి బిడ్డలైన వారిని ప్రభావ మీ చిత్తం ఏర్పాట్లు వారు ఉన్నందుకే ప్రభావ మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇంకా నీ కుటుంబానికి సంపూర్ణంగా రక్షణ మీరు అనుగ్రహించండి కృప చూపించండి కుటుంబంలో జరిగే కూడిక మీరు దీవించమని ప్రార్థిస్తున్న కుటుంబానికి ఆశీర్వాదకరంగా ప్రభావం తండ్రి చేరొచ్చిన మా కూడా తండ్రి ఆత్మను మేలుకరంగా ఉన్నట్లుగా మీరు సహాయించండి కృప చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఇంకా నువ్వు రాకుండా ప్రభా నాన్న వారి యొక్క సొంత పనులు చూసుకుంటూ ప్రభా నిర్లక్ష్యంగా ఉంటున్న వారి కూడా మీరు కార్యం జరిగించండి తండ్రి వారితో కూడా మీరు మాట్లాడమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి నిర్లక్ష్యం తీసివెళ్ళి ప్రభా నీ సన్నిధికి ప్రభా నన్ను ఆశతో రావడానికి మీరు కృప చూపించండి మీ బిడ్డలైన వారితో మీరు మాట్లాడమని ఈ సమయం ఎంత దీవెనకరంగా చేయమని మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ పాటల ద్వారా వాక్యం ద్వారా కూడా మీరు మాట్లాడని ప్రభా నన్ను నోటి బురగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను వ్యర్థమైన మాటలు పలకుండా ప్రభా సహాయించండి నా నోటి మీ స్వాదులు ఉంచుకోండి ప్రభా కొంత సమయం నీ సన్నిధిలో ప్రార్థించడం కూడా మా హృదయాన్ని సిద్ధపరచమని మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. చిన్న తాళం చేసుకుంటున్నారు
అక్కని అంటే వేరే ఊరికి ఇచ్చిర్రు. ఆ అక్క వాళ్ళు ఇంట్లోకి వెళ్తారంట. అవి నైట్ వచ్చి చెప్పి ఇల్లు కొత్త ఇల్లు కట్టుకున్నట్ట తావత కదా నువ్వు రా అని చెప్పి మా పాలెల్లో పిల్లలు రాత్రి వచ్చి పిలిచిపోయారు మిమ్మల్ని మా పాలె మిమ్మల్ని రమ్మని అంటున్నాను. ఆడికి వదిలేపోతుందట. అమ్మతోళ్ళు వదిలేదు కదా ఇప్పుడు రాత్రి వచ్చిన నువ్వు లేవు రాత్రి ఆమె పోతుందంట. నేను రమ్మంటుంది కొద్దిసేపు అయినాక కొద్దిసేపు కూర్చుంటూ చూడండి. కొంతసేపు వాక్యం కూడా తొందరగా ముగిసి 12 గంటకంతా పాట పాడుకుందాము. పాట సంఖ్య 161. పాట సంఖ్య 161. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రాక్షసు ఆశ్రయించి నేదాన్యుడనైతిని. రాక్షసు ఆశ్రయించి నేదాన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడా నీవే. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడా నీవే. తాపక ఆరాధించు దయాళుడవు నీవే. తాపక ఆరాధించు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా. మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్. మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. ముదమార పాడెదను అతి సుందరుడవనియు. ముదమార పాడెదనిను అతి సుందరుడవనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను.
బ్రతుకు కాలములో నా దేవునికి కీర్తింతున్ నా బ్రతుకు కాలములో నా దేవునికి కీర్తింతున్ రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు సంతోషింతు నెల్లప్పుడు కష్టాదు కాపాదలలో సంతోషింతు నెల్లప్పుడు కాపాదలలో ఎంతో నెమ్మదినిచ్చున్ నా రక్షకుడు యేసు ఎంతో నెమ్మదినిచ్చున్ నా రక్షకుడు యేసు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు కృతజ్ఞత చెల్లింతున్ ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతున్ ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు ఊపుతున్న పోయాలంటే వాక్యం చదువుకున్నాను. ప్రార్థన చేసుకున్నాం ఒక మాట. కృపా ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, నీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇక ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరుస్తున్నాం. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, సహాయించండి. పాట ద్వారా మనం స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినారు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్న వాక్యం ద్వారా కూడా మీరు మాట్లాడండి, సహాయించండి. వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఇంకనూ రావాల్సిన వారిని నడిపించండి ప్రభా. భయము, భక్తి, ఆశ దయచేయండి. మీ సన్నిధికి రావాలని, మీ మాటలు వినాలని ప్రభా వారిలో ఆసక్తి మీరు పుట్టించండి తండ్రి. ఆత్మీయ ఆకలి కలిగి మీ సన్నిధికి వచ్చి మీ మాటలు మీరు తృప్తి పొందినట్లుగా ప్రభా మీరే సహాయించండి. వాక్యం ద్వారా మాట్లాడండి తండ్రి. నిలబడుచున్నాను కూడా జ్ఞాపకం చేసుకుని బలహీనరాల్ని కనికరించండి. నా నోట మీ మాటలు ఉంచండి తండ్రి. మీరే సహాయపడమని మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వాక్యాన్ని చదువుదాము. గత వారం ఏం చూసినాము? దాంట్లో 3 మాటలు చూసినాం. చెప్పండి, గుర్తుంటే కదంట. ఏం చూసి? ఇంటి పట్ల ఆసక్తి కలిగి ఉండడం, వాక్యం వాక్యం చదివే విధానంలో ఆసక్తి కలిగి ఉండడం, సేవ చేసే విషయంలో ఏముండాలా? ఆసక్తి కలిగి ఉండాలి. పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలని ఆ తల్లి ఏం చేసిందంట? కోరుకుంటూ వచ్చింది. దేవుని వెంబడించిన తల్లిగా మనము చూస్తూ వచ్చాం. మనం నడిచిన మార్గంలో మన పిల్లలైన వారు ఏం చేస్తారంట? నడిచేవారుగా ఉంటారు. మనం మంచి మార్గంలో నడిపించినప్పుడు వారిని కూడా మనం ఏం చేస్తామంటే మంచి మార్గంలో నడిపిస్తాం. ఈరోజు వాక్యం చూస్తాము. మొదట సామెతలు 10వ అధ్యాయము. సామెతలు 10వ అధ్యాయము మొదటి వచనం. సామెతలు. గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. చాలు, అందరం కలిసి ఆ మాటను చదువు. మళ్ళా, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించు. ఇక్కడ ఎవరి గురించి రాయబడింది అంటే తల్లి, తండ్రి, తర్వాత పిల్లలు. కుటుంబంలో ఎవరు ప్రాముఖ్యం అంటే అందరూ కూడా ప్రాముఖ్యం. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరూ కూడా ఎలాంటి వారంట? ప్రాముఖ్యమైన వారు. కుటుంబంలో ఎవరు బాగలేకపోయినా కుటుంబానికి ఏం కలుగుతుందంట? ఎంతో బాధ, నష్టము. చేయరాని కార్యం చేస్తే కుటుంబాన్ని అంతటి కూడా అవమానం. కనుక ఏం కలిగి ఉండాలంటే అందరూ కూడా కుటుంబంలో ప్రాముఖ్యమైన వారు. అందుకే అక్కడ వాక్యం చెప్పబడుతుంది, జ్ఞానం కలిగిన కుమారుడు ఏం చేస్తాడంట? తండ్రిని సంతోషపరచు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే తన తల్లికి దుఃఖాన్ని పుట్టించును అని వాక్యములో రాయబడింది. మన పిల్లలు ఎలాగుంటే మనకి సంతోషాన్ని కలిగిస్తారంటే జ్ఞానము కలిగి తల్లిదండ్రులు చెప్పిన మాట వినినప్పుడు, తల్లిదండ్రులు వారిని మంచి మార్గములో నడిపించినప్పుడే ఏముంటుంది? తల్లిదండ్రులకి సంతోషం ఉంటుంది. తల్లిదండ్రులు బిడ్డల్ని ఇష్టానుసారంగా వదిలేస్తే కదా, పిల్లలు మన మాట వినకపోతే, ఒకవేళ మనం భయభక్తులు పెంచినా వారు మన మాట వినకపోతే ఏం కలుగుతుంది? ఆ విధంగా కూడా మనకి బాధే కలుగుతుంది. వారు సరైన విధానంలో పెంచకపోయినా కూడా ఏమొస్తుంది? అవమానం అనేది వస్తుంది. అందుకే పిల్లలు దేవుడు మనకిచ్చిన బహుమానం కదా. పిల్లలు ఎవరంట? దేవుడిచ్చిన బహుమానం. కనుక పిల్లల్ని మనము ఏం చేయాలంటే జ్ఞానముతో వారిని పెంచాలి, జ్ఞానముతో వారిని దైవికంగా నడిపించాలి. దైవికమైన మార్గంలో మన పిల్లలైన వారిని నడిపించే వారముగా ఉండాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాడి యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చికై ఉండేను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండ్రు. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించారు. చాలు. ఇక్కడ ఆ చిన్నవాని దగ్గర ఏమున్నాయంట? చిన్నవాని వద్ద 5 యవల రొట్టెలు ఉన్నవి, 2 చిన్న చేపలు కూడా ఉన్నవి. ఈ పిల్లవాడి గురించి ఇక్కడ చెప్పబడింది. ఏం చెప్పబడిందంటే
యేసు ప్రభు జీవించిన కాలంలో ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట? కొండ మీద ప్రసంగము చేస్తూ వచ్చినాడు. అరణ్యంలో ప్రసంగము, వాక్యాన్ని బోధిస్తూ వచ్చినాడు. ఆ దినాల్లో వాళ్ళు ఏంటంటే 2 రోజులు 3 రోజులు కూడా ఏం చేసేవాడంట? దేవుని మాటలు వినేవాళ్ళు. ఆ వినేవారిలో పెద్దవాళ్ళు ఉండారు, వృద్ధులు ఉండారు, యవనస్తులు ఉండారు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. 3 రోజులు అక్కడ వాక్యం ప్రకటించిన తర్వాత వాళ్ళందరికి కూడా భోజనం పెట్టాలని చూసినప్పుడు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఏమీ కూడా లేదు. ఎవరి దగ్గర ఉందంట? ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఏమున్నాయంట? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. అంటే పిల్లోడు తినకుండా ఏం చేసినాడు? భద్రంగా పెట్టుకున్నాడు. తన తల్లి ఇచ్చి పంపించిందేమో. ఒకవేళ తన తల్లి తనతో పాటు అక్కడ అప్పుడు ఆ సందర్భంలో ఉందో లేదు, కానీ పిల్లవాడి దగ్గర ఏమున్నాయి? తన తల్లి పంపించిన ఆహారము ఉంది. పిల్లలు సామాన్యంగా ఏం చేస్తారు? వాళ్ళు తినేది ఇస్తారా? వాళ్ళకు తిని ఎక్కసం అయిపోయినా బయట పడేస్తారేమో కానీ పక్క నుండి పిల్లలకు కూడా ఈరు. ఒక ఇంట్లో పిల్లలైనా కూడా. ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే తన దగ్గర ఉన్నవి ఎవరికి ఇచ్చినాడు? ఎవరి చేతికి ఇచ్చినాడు? యేసు ప్రభు యొక్క శిష్యుల చేతికి ఇచ్చినాడు. తను ఇవ్వట ద్వారా ఏం చేయబడిందంటే దాన్ని దేవుడు ఆశీర్వదించి అనేకులకు పంచిపెడుతూ వచ్చినాడు. అంటే ఇక్కడ చిన్న పిల్లవాడు తన జీవితంలో ఏం కలిగి ఉన్నాడు? ఎంతో మంచి మనసు కలిగి ఉన్నాడు. అంటే ఇచ్చే మనసు తను ఏం చేస్తున్నాడంట? కలిగి ఉన్నాడు. మనం మన పిల్లలైన వారికి ఏం నేర్పించాలా? ఇచ్చేది నేర్పించాలి. మొదట దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేది నేర్పించాలి. దైవికంగా వారిని నడిపించాలి. వారిని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చే వారముగా ఉండాలి. ఎక్కడ మంచి నేర్పిస్తారు? లోకం మనకు మంచి నేర్పిస్తుందా? లోకం మనకు మంచి నేర్పిస్తుందా? దొంగతనం చేయొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, మోసం చేయొద్దు అని మన పిల్లలకి నేర్పిస్తారా? లోకము మంచి మనకు నేర్పించదు. ఈ పిల్లవాడు తనకి ఇచ్చే మనసు ఎలాగొచ్చింది? దేవుని మాటలు వినుట ద్వారా తనకు ఇచ్చే మనసు వచ్చింది. ఆ చిన్నవాడు ఎలాంటి మనసు కలిగి ఉన్నా అంటే ఇచ్చే మనసు కలిగిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 13 వచ్చింది కదా. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశంలోకి ఏకాంతంగా వెళ్ళింది. జనసమూహములు ఆ సంగతి విని పట్టణంలో నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళింది. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు. 17 వచ్చింది. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పింది. చాలు. ఇక్కడ ఎక్కడ యేసుప్రభు వాక్యం చెప్తున్నాడంట? అరణ్య ప్రదేశంలో వాక్యాన్ని చెప్తున్నాడు. అక్కడ కూడా ఎన్ని ఉన్నాయి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. అవి తప్ప వారి దగ్గర ఏది కూడా లేదని చెప్పడు. అంటే ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు ఇవ్వటి ద్వారా ఏం చేయబడింది? అనేకుల యొక్క ఆకలి తీర్చబడింది. అంటే చిన్న పిల్లవాడైనా ఏం కలిగి ఉన్నాడంటే ఇచ్చే మనసు కలిగి ఉన్నాడు. మన పిల్లలకు కూడా ఏం నేర్పించాలంటే చిన్ననాటి నుండి ఇచ్చే మనస్సు వారికి మనము నేర్పించాలి. మంచిది ఏదైనా వారు మంచి పనులు చేసేది వారికి మనం ఏం చేయాలంట? నేర్పించాలి. ఆ పిల్లవాడు ఏం కలిగిన అంటే ఇచ్చే మనసు కలిగిన వాడుగా ఉంటున్నాడు. లూకా సువార్త 21వ అధ్యాయం 38 చూపించండి. ప్రజలందరూ ఆయన మాట వింటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెద్దల కడ వచ్చుండి. చాలు. ఎక్కడికి వచ్చారంట? ప్రజలందరూ కూడా ఆయన మాట వినటానికి దేవాలయంలో ఏ సమయం వచ్చారంట? పెందల కాడే వచ్చారు. అంటే ఇంకను చీకటితోనే ఉన్నప్పుడే ప్రజలందరూ కూడా దేవుని మాటలు వినడానికి వచ్చినారు.
ఇక్కడ వాళ్ళతో పాటే ఎవరున్నారంటే చిన్న పిల్లలు కూడా దేవుని మాటలు వినడానికి వచ్చినారు. పిల్లలు ఊరికే వస్తారా? మనం పిలవంగానే వస్తారా? ఏం చేయాలి మరి? వాళ్ళని బలవంతంగా అయినా తీసుకొని వచ్చి ఎక్కడ కూర్చోబెట్టాలా? దేవుని మందిరంలో కూర్చోబెట్టాలి. దేవుని మాటలు వారు వినేటట్టుగా చూడాలి. అందుకే ఇక్కడ దేవాలయంలో ఆయన ఎద్దకు పెందల కాడే వచ్చుచుండేది. పెందల కాడే అంటే దేవునికి మాటలు మనం వినటానికి ఎప్పుడు ఉండాలంట? పెందల కాడే ప్లేస్ రావాలి. ఇప్పుడు 11:30 అయింది. సిస్టర్స్ మీటింగ్ ఉందంటే నిదానంగా మన పనులన్నీ చేసుకొని వస్తే వస్తాం, పోతే పోతాం అన్నా కదా. మరి మనమే రానప్పుడు మన పిల్లలు ఎట్లా వస్తారు? సమయానికి నువ్వే వచ్చి దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు నీ పిల్లలు ఎట్లా సమయానికి వచ్చి కూర్చుంటారు? ఒకరోజు పిల్లలు లేటుకి బడి పంపించి ఏం చేస్తారు? సార్ తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టాడు కదా. మరి ఏం చేస్తాడు? ఎందుకు? మరి మనల్ని దేవుడు అడగడా? అడుగుతాడా? మరి ఎందుకు మరి అంత నిర్లక్ష్యం? ఇక్కడ ఎప్పుడు వచ్చారంట? పెందల కాడే వచ్చినారు. పెందల కాడే వచ్చి దేవుని మాటలు వినడానికి వారు వచ్చినారు. ఇంకా ఎక్కడికి వెళ్తూ వచ్చినారంట? అరణ్య ప్రాంతంలోకి దేవుని మాటలు వినడానికి వెళ్తూ వచ్చినారు. కొండల్లోకి కూడా ఏం చేస్తూ వచ్చినారంట? కొండలు ఉన్న ప్రాంతాల దగ్గరికి కూడా దేవుని మాటలు వినడానికి వెళ్తూ వచ్చినారు. 2 రోజులు 3 రోజులు ఆయన చెప్తా ఉంటే వింటానే ఉంటారు. 5 నిమిషాలు ఏమంట? పెందల కాడే వచ్చినారు. కొండల్లోనూ అరణ్యంలోనూ దేవుని మాటలు ఎక్కడ ప్రకటించబడుతున్నాయంటే అక్కడికి వెళ్ళి వారు వింటూ వచ్చినారు. మొదటిదిగా పిల్లోడు ఏమంట? పిల్లలు ఎలాంటి వారంట? శ్రేష్టమైన వారు. కుటుంబంలో అందరూ కూడా ఎలాంటి వారు? శ్రేష్టమైన వారు. అందుకే మనకు పిల్లలు దేవుడు ఇచ్చినాడు. వారిని ఎలాగ పెంచాలంటే దైవికంగా పెంచాలి. వారికి దేవుని మాటలు మనం చెప్పాలి. మనం చెప్తే అన్నప్పుడు మనం ఏం చేయాలంటే చెప్పేవారి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. బలవంతంగా అయినా దేవుని మందిరంలో మన పిల్లలైన వారిని కూర్చోబెట్టాలి. రెండోదిగా ఎలాంటి మనసు అంటే రోమా రాసిన పత్రిక రోమా రాసిన పత్రిక 11:33 దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పు శోధింప ఎంతో ఆసక్యములు. చదవండి. ఆయన మార్గములు ఎంతో ఆగమ్యములు, ప్రభు మనసును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగల వాడెవడు? చాలు. ఇక్కడ ఏం రాయబడిందంటే ఈ పిల్లవాడు తన ఏం కలిగి ఉన్నాడంటే దేవునికి ఇవ్వడము నేర్చుకున్నవాడు. ఏమంట? ఎవరికి ఇవ్వడం నేర్చుకున్నాడంట? దేవునికి ఇవ్వడము నేర్చుకున్నాడు. ఇక్కడ రాయబడింది. ఏమని రాయబడిందంటే ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? ఎవరికి ఇచ్చినాడు? తను తినింటే అక్కడ ఏమైండేది చెప్పండి? దేవుడు అద్భుతము జరిగిస్తాడు. కానీ ఆ పిల్లవాడు ఏం చేస్తూ వచ్చినాడంటే తను తిన్నాడో తినలేదో తెలియదు, కానీ అడగంగానే ఏం చేసినాడు? తన దగ్గర ఉన్నది ఇచ్చినాడు. ఏం నేర్చుకున్నాడు అంటే దేవునికి ఇవ్వడము నేర్చుకున్నాడు. అందుకే ఏం రాయబడిందంటే దేవునికి ఇచ్చి ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడేవాడు? మనమైతే ఏం చేస్తాం? ముందుగా దేవునికి ఇస్తాం ముందు దేవునికి అంతా అయిన తర్వాత ఇస్తాం. ఎవరికన్నా ఇవ్వాలంటే కూడా ముందుకు ఇస్తామా? మనకు ఎక్కువైపోతేనే ఇతరులకు ఇస్తాం. ఇక్కడ ఏం రాబడిందంటే ముందుగా దేవునికి ఇచ్చినవాడుగా చూస్తున్నాం, తను ప్రతిఫలము పొందినవాడుగా చూస్తున్నాం. ఇంకేం రాబడిందంటే మలాకి రాసిన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం.
నా మందిరంలో ఉమ్, ఆహారం ఉండినట్లు ఉమ్, 10వ భాగం అంతయు ఉమ్, మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఉమ్, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఉమ్, నేను ఆకాశపు వాకిందను విప్పి ఉమ్, పట్టజాలకంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని ఉమ్. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. చాలు. ఇక్కడ ఏం రాయబడింది? అక్కడ ముందుగా ఇచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు అంటే మనం దేవునికి ఇచ్చినప్పుడు మనకేముందంట ప్రతిఫలము అనేది ఉంది. ఇక్కడ మలాకిలో ఏం రాయబడిందంటే మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు నా మందిరం నిధిలోనికి తీసుకొని రండి. చేసిన ఎడల మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యలను విప్పి పట్టజాని విస్తారము దీవెన నీకు కుమ్మరించండి. మొదట మనం దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడంట? మనను ఆకాశపు వాకిళ్ళు విప్పి మళ్ళీ ఏం చేస్తాడు? పట్టజాలనంత దీవెన ఆశీర్వాదంతో మనల్ని నింపుతాడు. మనం ఏం చేస్తామంటే ఇచ్చే విషయంలో పిసినరితనంగా ఉంటాం. ఎవరికి ఇచ్చే విషయంలో? దేవునికి ఇచ్చే విషయంలో ఎట్లా ఉంటాం? పిసినారితనంగా ఉంటాం. ఈ 100 రూపాయలు ఇస్తే ఈ 100 రూపాయలు నేను దేవుని మందిరంలో ఇస్తే నాకేమొస్తుంది కదా? ఈ 100 రూపాయలు నా దగ్గర ఉంటే నాకు ఏదో ఒకదానికి ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తాను. వాక్యం ఏం చెప్తుంది? ముందుగా నా మందిరంలో సమృద్ధిగా ఉండునట్లు మీరు నాకు ఇస్తే నేనేం చేస్తాను? మీరు నాకు ఇచ్చి ప్రభువా నువ్వు నన్ను ఇమ్మన్నావు, నేను నీకు ఇచ్చాను, మరి నా పరిస్థితి ఏందని ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాలి. ప్రభువా నువ్వు నన్ను ఇమ్మన్నావు, నేను ఇచ్చాను, మరి నాకు నీవి అంటే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఇచ్చిన దానికంటే కూడా 2 అంతలుగా ఏం చేస్తాడు? దేవుడు ఆకాశపు వాకిలి విప్పి ఏం చేస్తాడంట? సమృద్ధిగా ఇస్తాడు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుంది అనుకోండి, 2000 వస్తుంది. మీరు ఎంత వేయాలా దేవుని మందిరంలో? ఎంత వేయాలా? 200 వేయాలి. నేను ఈ మాట చెప్తున్నాను, బాధపడదు. ఎంత వేయాలా? 200 వేయాలి. నీకు ఆ 200 ఉంటే ఏదో ఒకదానికి ఉపయోగపడుతుంది. నీ గురించి నువ్వు ఆలోచించద్దు. ఏం చేయాలి? నువ్వు దేవుడు నీకు చెప్పింది నువ్వేం చేయాలా? చెయ్యాలి. నీ భాగం దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని నువ్వేం చేయాలా? నువ్వు ఇయ్యాలి. మనమే కష్టం చేయలేదు. దేవుడు నీకేం చేసినాడు? ఏదో విధంగా ప్రభుత్వం ద్వారా మనకు ఇస్తున్నాడు. అది రాని వాళ్ళు ఎంతమంది కదా? ఎంతమంది లేరా రాని వాళ్ళు? ఉండాలి. కానీ దేవుడు నీకు ఇచ్చింది నువ్వేం చేయాలా? దేవుని మందిరంలో, దేవుని యొక్క మందిరంలో అవసరతల కొరకు, అక్కర్ల కొరకు ఏం చేయాలా? ఇయ్యాలి. అట్లా మేము వేరే చాట ఉన్నాం, విజయవాడ దగ్గర ఉంటే అక్కడ పెద్దవాళ్ళే పెన్షన్ తీసుకోగానే వచ్చి ఇస్తారు. వారు కలిగిన దాంట్లో అది ఏదైనా కావచ్చు, అది తినేది కావచ్చు, ఏదైనా సరే ఏం చేయాలి? మొదట ఎవరికి ఇవ్వాలి? దేవుని బిడ్డలైన వారికి ఇవ్వాలి. దేవుని మందిరంలో సమృద్ధిగా ఉండాలంటే దేవుని బిడ్డలైన వారు ఏం చేయాలా? దేవుడు వారికి ఇచ్చింది దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. ఈ పిల్లవాడు ఏం నేర్చుకున్నాడంట? దేవునికి ఇచ్చేది నేర్చుకున్నాడు. ఇచ్చి ఏం పొందాడంటే తను బహుమానం ప్రతిఫలం పొందినవాడుగా చూస్తాం. మొదటి రాజులు 17వ అధ్యాయం 10వ వచనం. అందుకు అతడు లేచి సారెపట్నకు పోయి కట్టడపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏర్చుడు చూసి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకోలేదు. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవంతోడు రొట్టిలో పట్టెడు పిండియు రొట్టిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనా లేదు. మేము సాగక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినలేదు. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయను. అయితే అందులో నాకొక
చిన్న అప్పము మొదట చేసి ఉమ్, నా యొద్దకు తీసుకొని రమ్ము. ఉమ్, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. ఉమ్, భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఉమ్, ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, ఉమ్, బుడ్డిలో నూనె అయిపోదని ఉమ్. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనేది. చాలు. ఇక్కడ సారేపతి అనే ఒక ఊర్లో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు తనకు భర్త లేడు, ఒక పిల్లవాడు. అప్పటికి ఎట్లా ఉందంట, ప్రాంతం అంతా కరువుతో ఉంది. కరువుతో ఉన్నప్పుడు తను పోషించే వాళ్ళు లేరుగా, మరి తను బ్రతికేది కష్టం అని ఆలోచించింది. ఏం చేసిందంటే, అంతే పట్టడ పిండి అంటే ఒక అప్పం కావచ్చు, లేదంటే ఒక 2. ఆమె ఏమనుకుందంటే, వెళ్ళి పొలలు ఏరుకొని వచ్చి ఈ అప్పం చేసుకొని తిందాం, ఇంక మనకు సంపాదించే వాళ్ళు లేరు, పెట్టేవాళ్ళు లేరు, కరువు అని తను ఆలోచించినప్పుడు ఇక్కడ దైవజనుడైన ఏలియా అని తన దగ్గరికి వచ్చినాడు. దైవజనుడైన ఏలియా తన దగ్గరికి వచ్చినప్పుడు మొదట ఏం చేసినాడంట, ఆమెను పిలిచి గ్లాసుడు మంచినీళ్ళు ఇమ్మని అడిగినాడు. ఆమె తేబోతుండగానే మళ్ళీ ఏం చేసినాడంటే, ఒక చిన్న అప్పం చేసుకొని రమ్మని. చిన్న అప్పం చేసుకురమ్మంటే ఆమె వాస్తవంగా తన పరిస్థితి అంతా కూడా ఎవరు చెప్పుకుంటుంది, దైవజనుడికి చెప్పుకుంటా ఉంది. అయ్యా, పట్టడి పిండి కొంచెమే ఉంది, నూనె, ఇక నేను నా పిల్లోడు చావపోతాం కదా, అందుకే ఏం చేసిన ఆ అప్పం చేసుకొని తిందామని అని తన జీవితంలో పరిస్థితి అంతా కూడా తను చెప్తా ఉంది. చెప్పినప్పుడు అంటాడు ఏలియా, నువ్వు భయపడవద్దు, మొదట నేను చెప్పింది నువ్వు చెయ్యి, మొదట నా మాట విను. ఎవరైతే వింటారా? తనకు లేదు, తన పిల్లోడికి లేదు, అమ్మ ముందు నాకు తెచ్చి అంటే తెచ్చిస్తామా? ఏందయ్యమ్మా నీకు నేను చెప్పే పరిస్థితి నీకు అర్థం కావట్లేదా కదా? మనం అనేది ఏమంటాం, లేదు మాకే లేదంటే నువ్వు నాకు దమ్మంటే మేమేం చేయాలా అని మనం చెప్పే సమాధానము చెప్తాం. ఇవేం చేసిందంటే, దైవజనుడు తనతో చెప్పిన ప్రకారం ఏం చేసింది, వెళ్ళింది, ఒక చిన్న అప్పం చేసుకొని తీసుకుని వచ్చి ఎవరికి ఇచ్చింది, దైవజనుడికి ఇచ్చింది. మళ్ళా వెళ్ళింది, తనకు చేసుకుంది, తన పిల్లవాడికి కూడా చేసింది. ఏం కాలేదంట, ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, ఎంత అయితే ఆమె తీసిందో అంత కూడా ఎక్కడ ఆ తొట్టిలో ఉంది. ఆ నూనె బుడ్డలు ఏముందంట, ఆ కొంచెం నూనె అట్లనే ఉందంట. ఆమె ఎన్ని సంవత్సరాలు బతికింది చెప్ప, ఆ కరువు తీరేంత వరకు కూడా ఏమైపోలేదంట, 3.5 సంవత్సరం భూమి మీద వర్షం పడేది. ఏలియా ప్రార్థన చేస్తే ఎన్ని సంవత్సరాలు, 3.5 సంవత్సరం వర్షము పడలేదు. వర్షం పడి సమృద్ధిగా పంట పండి పంట మళ్ళా తిరిగి వచ్చేంత వరకు ఎవరు పోషింపడ్డారు, ఆ విధవరాలు కుమారుడు ఏమి కూడా తక్కువ లేకుండా వాళ్ళు ఏం చేయబడ్డారంట, పోషింపబడతారు. ఆమె ఇచ్చిన దానికి ప్రతిఫలం పొందిందా లేదా? ఆమె ఇచ్చిండకపోతే ఏమైపోయిండేది, ఆమె ఉండేది కాదు. ఆమెను గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండేది కాదు. మనం కూడా ఏం నేర్చుకోవాలా, మన దీనస్థితే కావచ్చు, మనకు లేకపోవచ్చు, మనం మొదట ఎవరికి ఇవ్వాలా, దేవునికి ఇచ్చేది మనం నేర్చుకోవాలా. మన బిడ్డలైన వారికి కూడా ఏం చేయాలా, నేర్పించాలి. మనం అలాగ చేయాలా, మన పిల్లలు కూడా అలాగ చేసేది వారికి నేర్పించాలి. తెరీసా విలియం ఉన్నాడు కదా, వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎవరైనా వాళ్ళకి ఇస్తే, ఎవరైనా సేవకులు వచ్చినా లేదా మా బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా పిల్లలు కొనుక్కొని ఇస్తారు. 50, 100 అది ఎంతన్నా కావచ్చు, 1000 కానీ 2000 కానీ. అన్న ఏం చేస్తాడంటే దాన్ని వాడుకోడు, పిల్లలు కొనుక్కోవడానికి కూడా దాన్ని ఇవ్వడు. చెరొక కుండి పెడతాడు వాళ్ళకి, చెరొక ప్లాస్టిక్ డబ్బా తీసుకొచ్చి పాపకి ఎంత వచ్చిందో పాప డబ్బాలో వేయాలి, ఆయనకి ఎంత వచ్చిందో బాబుకి ఎంత వచ్చిందో బాబుకి ఆయన డబ్బాలో వేయాలి. అది కొనుక్కోవడానికి వీళ్ళ, ఇంట్లో వాడుకోవడానికి కూడా వీళ్ళ. అది ఏం చేస్తారంటే ఎక్కడైనా మందిరం కడుతున్నప్పుడు, ఎక్కడైనా మందిరం పని జరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే అది ఇచ్చి వాళ్ళ కొరకు ప్రార్థన చేపిస్తారు.
అది మనం ఎప్పటి నుంచి నేర్పించాలా? చిన్నప్పుడు అది మనం వాడుకోవచ్చు, మనకి ఏదో దానికి పనికొస్తుంది కదా. పిల్లలకు గుడ్డలకో లేదంటే వాళ్ళు తినడానికో ఏదనుకో దాన్ని పనికొస్తుంది. కానీ ఏం నేర్పించాలా? వాళ్ళు ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటారు. సంవత్సరానికి ఒకసారి ఎక్కడో ఒక దగ్గర, మేము వేరే చోటు ఉన్నాం, అక్కడ మందిరం కడుతున్నారు మేము ఉన్నప్పుడే. మొట్టమొదట ఎవరిలా ఈ పిల్లలే తీసుకెళ్ళి ఆ 2 డబ్బాలు ఇచ్చి ప్రార్థన చేయించుకున్నారు. అక్కడ నుండి ఆయన అయితే చాలా సంతోషం. చిన్నపిల్లలు ఇలాంటి పని ఎట్లా నేర్పించారు? ఎవరు నేర్పించారంటే తల్లిదండ్రులు ఏం చేయాలి? నేర్పించాలి. మనం కూడా మన పిల్లలైన వారికి ఏం నేర్పించాలా? ఇవ్వడం. ఎవరికి ఇవ్వడం? ఎవరికి పడితే వారికి కాదు. ఎవరికి? దేవుని మందిరంలో ఇచ్చేది నేర్పించాలి. దేవునికి ఇచ్చేది నేర్పించాలి. రెండోదిగా ఏమంట? ఇచ్చేది నేర్చుకున్నాడు. మనం కూడా మన పిల్లలకు మనం ఇవ్వాలా, ఇచ్చేది నేర్పించాలి. మూడోదిగా ఏం కోరుకోలేదంటే, అక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినప్పుడు ఏం చేసిండొచ్చు పిల్లోడు? అందరికి చెప్పండొచ్చు కదా. ఏమని? నేను 5 రొట్టెలు ఇచ్చాను, 2 చేపలు ఇచ్చాను, అందుకే యేసుప్రభు మీకు పంచిపెట్టాడు అని చెప్పిండొచ్చు. అవునా కదా? మనం ఎవరికన్నా ఏదైనా ఇస్తే ఏం చేస్తాం? వాళ్ళకంటే ముందు మనమే చెప్పేస్తాం అందరికి. నేను పలానా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన అని చెప్తాం. కానీ అలాగూ చెప్పకూడదు. ఇప్పుడు నేను పిల్లల గురించి నేను ఎందుకు చెప్పినాను, మా పిల్లల గురించి నేను ఎందుకు చెప్పానంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. ఇక్కడ ఈ పిల్లవాడు ఏం కోరుకోలేదంటే తనకు ఘనత రావాలని కోరుకోలేదు. అందరికి చెప్పొచ్చు, కానీ ఎవరికి కూడా ఆ పిల్లవాడు ఇచ్చినట్టు తెలియదు. ఎక్కడ రాయబడింది? దేవుని గ్రంథంలో రాయబడింది. చిన్న పిల్లవాడు ఎవరికి ఇచ్చాడంట? దేవునికి ఇచ్చిన. మనం ఏం కోరుకోకూడదంటే ఏదైనా ఇచ్చినప్పుడు ఘనత కోరుకోకూడదు. నేను పలానిది ఇచ్చాను, నేనే ఇచ్చాను, ఎవ్వరీ లేదు, నేను ఇంత ఇచ్చాను దేవుని మందిరానికి, ఇంత ఇచ్చాను నేను పలానా దానికి అని మనం ఎవ్వరికి కూడా చెప్పుకోకూడదు. చెప్పుకున్నామంటే ఆ ఘనత ఎవరికి? చెప్తే మనకు వస్తుంది ఘనత, చెప్పకపోతే దేవునికి వస్తుంది. కానీ ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు. మనం ఇచ్చిన దానికి బహుమానం ఇచ్చేది ఎవరంటే దేవుడు. అందుకే మనం ఏం చేయకూడదంటే ఘనతను కోరుకోకూడదు. ఆ పిల్లవాడు ఏం కోరుకోలేదంట? ఘనతని కోరుకోలేదు. 2 కొరింథీ 10:18. 2 కొరింథీ 10:18 వచ్చింది. 10:18. 2 ప్రభువు మెచ్చుకొని వాడే యోగుడు గాని తను తాను మెచ్చుకొని వాడు యోగుడు కాడు. చాలు. ఎవరు మెచ్చుకోవాలంట? మనల్ని మనం మెచ్చుకోవడం కాదు, మనుషులు మనల్ని మెచ్చుకోవడం కాదు. ఎవరు మెచ్చుకోవాలా? దేవుడు మనం చేసే కార్యాలను బట్టి ఆయన మనల్ని మెచ్చుకోవాలా. వాడే ఏమంట? యోగ్యుడు. మనం ఎవరి దృష్టిలో యోగ్యులుగా ఉండాలా? దేవుని దృష్టిలో యోగ్యులముగా ఉండాలి. దేవునికి ఇచ్చే మనస్సు మనం కలిగి ఉండాలి. ఘనత ఎప్పుడు కూడా మనము కోరుకోకూడదు. యోహాను సువార్త 12:43 వచ్చింది చూడండి. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. యోహాను సువార్త 12:43. ఎవరు మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించింది. చాలు. ఇక్కడ ఎవరు మెప్పు కోరుకున్నారంటే వీళ్ళు మనుషుల మెప్పు కోరుకున్నారు. ఈ పిల్లవాడైతే ఏం కోరుకోలేదంటే మనుషులు నన్ను గణపరచాలా, మనుషులు నన్ను మెచ్చుకోవాలా, నాకు ఘనత రావాలా అనుకోలేదు. అలాంటి వాడే ఏమంట? యోగ్యుడుగా ఎంచబడుతున్నాడు. మనం యోగ్యులముగా ఎంచబడాలంటే మనము దేవుని మందిరంలో ఏదైనా ఇచ్చినప్పుడు మనుషులు కనబడవాలని కాదు, కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు నాకు బహుమానం ఇచ్చేవాడని మనము ఎంచబడు. యోహాను సువార్త 5:44 వచ్చింది. నన్ను పంపిన
తండ్రి వాణిని ఉమ్, ఆకర్షించితేనే గాని ఉమ్, ఎవడును ఉమ్, నా యొద్దకు రాలేడు. ఉమ్, అంత్యదినమున ఉమ్, నేను వాణి లేపుదు. ఉమ్, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు ఉమ్, అని ప్రవక్తల లేఖనంలో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వల్ల విని నేర్చుకున్న ప్రతి వాడును నా యొద్దకు వచ్చు. ఉమ్. దేవుని యొక్క యోహాను సువార్త 5:44 అదేనా? ఉమ్. సరే, ఇక్కడ మనం మనుషుల మెప్పును కోరుకోకూడదు, దేవుని మెప్పును కోరుకో. ఏదైనా మన పిల్లలకు కూడా ఏం చేయాలంటే, మన పిల్లలు మన కుటుంబంలో ప్రాముఖ్యమైన వారు కాబట్టి వారిని ఎలాగ నడిపించాలంటే దైవికంగా వారిని నడిపించాలి. ఇంకా వారికి ఏం నేర్పించాలంటే దేవునికి ఇవ్వడము నేర్పించాలి. మనం అలాంటి పని మనం చేసినప్పుడు మన పిల్లలు కూడా ఏం చేస్తారు, ఇచ్చేది వారు కూడా నేర్చుకుంటారు. మూడోదిగా ఏం నేర్పించాలంటే మనుషులు ఏదో మెచ్చుకోవాలా, మనుషులు ఏదో మనల్ని గణపరచాలా అని మనము కోరుకోకూడదు. ఎవరు చూస్తారంటే మనం ఇచ్చేదాన్ని దేవుడు మనకు బహుమానిస్తాడు. దేవుడు మనం చేసే కార్యాలను బట్టి ఆయన ఏం చేస్తాడంట, సంతోషిస్తాడు. మనం చేసే కార్యాలు బట్టి ఎవరికి మహిమ, దేవునికి మహిమ. అలాగ మనం ఉన్నట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మాటలు గుర్తుపెట్టుకొని